హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఈ గెటప్ చూస్తే అర్థమైతుంది కదా! గెటప్ అండ్ సెటప్. మనం చిలక జ్యోతిష్యం చెప్పించే శ్రీశైలం గారితోనే ఉన్నాము. అండ్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ చిలక ద్వారా తెలుసుకోవడానికి మన శ్రీశైలం గారిని స్టూడియోకి పిలవడం జరిగింది. మన అందరికీ డార్లింగ్ రెబెల్ స్టార్ 'ప్రభాస్' ఈ ఏడాదన్నా పెళ్లి గురించి ఏమైనా శుభవార్త చెప్పే అవకాశం ఉందా స్వామి? చూద్దామండి మన జానకిరామ్‌ని అడిగి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, కళ్యాణ బలం. హ్మ్. వారి కళ్యాణం అయితే ఇక వారికే కాకుండా వారి అభిమానులకైనా సరే, తెలుగు ప్రేక్షకులకైనా సరే, మన 2 తెలుగు రాష్ట్రాలకైనా సరే, అలాగే మాత్రం భారతదేశంలో కూడా మాత్రం చాలా రాష్ట్రాల వరకు వారికి అభిమానులు ఉన్నారు. వాళ్ళకు కూడా శుభవార్తనే. మరి కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు. మరి సార్ గారు పెళ్ళి కొద్దిగా టైం పడుతుంది. మరి ఈ సంవత్సరం అన్నా ఉందా లేదా మన జానకిరామ్‌ని అడిగి చూద్దామండి. సరే. డార్లింగ్ ప్రభాస్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు. తీయమ్మ జానకిరామ్, దా రెబెల్ స్టార్ యంగ్ ప్రభాస్. యంగ్ రెబెల్ స్టార్ జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు. అబ్బో! తీసిపోతుంది. ఇక వారి జాతకంలో చెప్పాలంటే శంకరుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి అందరూ వచ్చినండి. ప్రభాస్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆయన పుట్టిందే రాజవంశంలా, వారి జాతకంలో ఉన్నదే రాజయోగం. కాకపోతే మాత్రం ఈ 7.5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు వారు. సినీ పరిశ్రమలో కూడా చాలా వరకు వారికి ఫ్లాప్లు వచ్చినాయి. అలాగే పర్సనల్ లైఫ్లో కూడా చిక్కు వచ్చింది. కుటుంబ సభ్యులకు కూడా కొన్ని జరగరాని కొన్ని సంఘటనలు జరిగి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా సరే మాత్రం మొండి ధైర్యం చాలా ఉంది వారికి. కుటుంబ సభ్యుల సహకారం ఉన్నది. వారి కుటుంబ సభ్యులే ఒక 400 మంది ఉన్నారండి వారికి సహకారం చేసేవారు. బయటికి రారు కానీ అంతమంది 400 మంది ఉన్నారు వారికి. కానీ కళ్యాణం యోగ బలంలో చూడాలంటే అండి వారికి ఇవాళ కొత్తగానే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి 1కి 2, 3 సార్లు చాలామంది చూసిర్రు. మేము కూడా చూసినాం. మేమంటే నేను చూడలేదండి, మా జానకిరామ్ తీసిండు, మామూలుగా పేరు మీద చూసినాం. కానీ మాత్రం ప్రభాస్ గారి కళ్యాణ యోగ బలం మాత్రం చాలా వరకు మాత్రం వారికి అయ్యే అవకాశం ఉంది కానండి. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మాత్రం కళ్యాణం మీద దోషం ఉందండి వారికి. రాహు దోషం, కేతు దోషం అంటారు, కొందరు నాగదోషం అంటారు, కొందరు పెళ్లి దోషం అంటారు, లేదా మాత్రం కొందరు కళ్యాణ దోషం అంటారు. అలాంటి దోషం ఉన్నందువలనే మాత్రం చాలా వరకు కళ్యాణం చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఇప్పుడు 52 సంవత్సరాలు ఉన్నాయి వారికి. అతనికి ఆ దోషం ఉండి అంటే వారు నమ్ముతారు కానీ మాత్రం సల్మాన్ ఖాన్ అన్ని మతాలని నమ్ముతాడు, అన్ని శాస్త్రాలను నమ్ముతాడు, అతనికి కాలేదు. కొందరు మాత్రం ఈసారి ఈ టైంలో పెళ్లి చేసుకోవాలని చాలామంది అడిగితే ఈ టైంలో నేను పెళ్లి చేసుకొని ఏం చేయనని కూడా అన్నాడు. అంటే ఇతనికి ఒకరిని చేస్తలేదండి, అలా ఉంటుందని నేను అంటున్నా దోషాలు ఉంటాయి. కానీ ప్రభాస్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం కళ్యాణ యోగ బలం మాత్రం ఖచ్చితంగా ఉంది. కానీ ఈ ఇయర్ ఉందా, నెక్స్ట్ ఇయర్ ఉందా అనేది గ్యారంటీగా మనం చెప్పలేమండి. కళ్యాణ యోగం అయితే ఉంది వారికి, కానీ కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు వారు మాత్రం శాంతి, వారి శ్రేయోభిలాషులు, వారు పిన్నమ్మ కావచ్చు, లేదా వారు కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు కావచ్చు, రక్త సంబంధించిన వారు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, వారి మీద మాత్రం ఖచ్చితంగా శాంతి చేపిస్తే మాత్రం ఈ 2024 లేదా 2025 లోపల కానీ 2026 ఈ 3 సంవత్సరాల లోపల వారి కళ్యాణం అయ్యే అవకాశం ఉన్నదండి. అలాగే మాత్రం స్వర్గీయులు వారి తండ్రి సత్యనారాయణ గారు, తండ్రి గారు, అలాగే పెద్ద తండ్రి కృష్ణంరాజు గారు ఖచ్చితంగా వారి కడుపున జన్మించే అవకాశం ఉంది. వారి వంశం కూడా వర్ధిల్లే అవకాశం ఉంది. వారికి కూడా చాలా మంచి ఉంది. ఇప్పుడు మాత్రం 7 సంవత్సరాల నుంచి మాత్రం చిత్ర పరిశ్రమ రంగంలో మాత్రం చాలా ఆటంకాలు వచ్చినాయి వారికి. కానీ మాత్రం 4-5 సినిమాలు మాత్రం చాలా వరకు బ్లాక్ బ్లాస్టర్ వచ్చినాయండి. 3-4 సినిమాలు మాత్రం చాలా వరకు వారికి నిరాశ పెట్టినాయి. కానీ ఈ మధ్యన మాత్రం వచ్చిన సలార్ సినిమా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం, నేను చెప్పింది కాదండి, నేను రాసింది కాదండి, మన జానకిరామే తీసిండు. అని 7 సంవత్సరాల తర్వాత సలార్ సినిమా హిట్ అవుతుందని, ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంది. వారికి ఒక మెట్టు ఎక్కించే అవకాశం ఉంది. మంచి ఘడియ మొదలవుతుందని జానకిరామ్ తీసిండండి. ఇప్పుడు ఎవరు వచ్చినంటే ఆది దంపతులు పిల్లలతో పాటు కలిసి వచ్చినండి. ఆది దంపతులు పిల్లలతో పాటు శివుడు, పార్వతి, వినాయకుడు, అలాగే మాత్రం కుమారస్వామి, అయ్యప్ప స్వామి. అంటే వారికి ఒక కుటుంబం అవసరం వచ్చే అవకాశం ఉంది అని అర్థమండి. కాకపోతే కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు వారు నివారణ చేసుకుంటే వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారు ఖచ్చితంగా ఉండాలండి. వారి కుటుంబ సభ్యులతో కానీ పూజ చేపిస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. వారికి వివాహ మార్గం కలిసి వస్తుంది.
ఆ చేసుకున్న మేడం నుంచి కూడా వారికి అదృష్టం ఫలిస్తుంది. అలాగే మాత్రం వారి పెంచిన తండ్రి కృష్ణంరాజు గారు, కన్న తండ్రి వారి తండ్రి వారి ఆశీర్వాదం కూడా ఉంటుంది. సంతానం కూడా వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం మగపిల్లలు కలిగే అవకాశం ఉంది. వంశ అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్నదండి. శుభం భూయాత్. ఓకే. కాకపోతే పెళ్లి అనేది ఎప్పుడు చెప్పలేం కానీ ఉంది, ఆయనకు భాగ్యం ఉంది. ఉందండి, దోషం ఉంది. అది దోషం నివారణ చేసుకోవాలి. ఓకే సార్. గుడ్ న్యూసే కదండి ఇది. డార్లింగ్ ఏవైతే ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. పెళ్లి ఉంది కానీ కొంచెం అనివార్య కారణాల వల్ల, దోషాల వల్ల ఆగుతుందంట, అంతే తప్పించి కానీ ఏం లేదు.